ఈవినింగ్ టైంలో వెదర్ చాలా బావుంటుంది. చల్లగా అలా గాలొస్తూ ఉంటుంది. టీ పెట్టేసుకొని మంచిగా పైకొచ్చాను. వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ టీ తాగేస్తున్నా. ఇక్కడ అలాగే మొక్కల్ని చూస్తూ ఉన్నా. మన దగ్గర ఆల్రెడీ ఈ కలర్ శంఖం పూలున్నాయి గదా! మొన్న నేను ఊరెళ్ళినప్పుడు అక్కడ వైట్ కలర్ శంఖం పూల గింజలు, అలాగే ముద్దలాగా ఒక గులాబీ పువ్వులాగా వస్తున్నాయన్నమాట శంఖం పూలు. భలే అనిపించాయి. ఆ రెండింటిని తెచ్చుకున్నా. వీటిని మంచిగా పెట్టేద్దాము అని చెప్పి. అయితే మొక్కలు కొన్నప్పుడు మనము ఇలాంటివి వస్తూ ఉంటాయి గదా! పౌచెస్‌లో. ఆ పౌచెస్‌లోంచి ప్లాంట్స్ తీసి మళ్ళీ రీపాటింగ్ జేసుకుంటాము. ఈ పౌచెస్‌ని పక్కన పడేస్తూ ఉంటాం. నేనేంటంటే ఆ పౌచెస్ అన్నీ కలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటా. ఇలా ఏంటంటే ఏవైనా గింజలు పెట్టాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి మంచిగా. మళ్ళీ పాట్స్ అది అవసరం లేదు డబుల్ డబుల్ వర్క్ అనేది. ఇప్పుడేంటంటే మంచిగా మట్టి అది అంతా వేసేసుకొని, ఈ గింజల్ని పెట్టేసుకొని, వాటర్ అది చల్లేసి పక్కన పెట్టేస్తాను. మనకి ఫ్లవరింగ్ వచ్చేంత వరకు ఏ కలర్ ఏది అనే ఒక ఐడియా ఉండదు గదా! అందుకని సెపరేట్‌గా పెట్టున్నాను. ఇంకా డైలీ అలా వాటర్ ఇస్తూ ఉంటే 3-4 డేస్‌లో అవి మంచిగా మొలకలొచ్చేస్తాయి. ఇవి నేను ఇంతకు ముందు పెట్టినవన్నమాట. మంచిగా మొలకలొచ్చాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడ్డానికి. ఇవి ఎప్పుడు పెద్దగయితాయో!